స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా మాత్రమే ఇవ్వాలని, ఎవరైనా డీలరు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య తెలిపారు. కర్నూలు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది. ఈ నెల 15వ తేదీ వరకు రేషన్ షాప్ డీలర్ల ద్వారా, 16వ తేదీ నుండి సచివాలయ ఉద్యోగుల ద్వారా కార్డులు అందుబాటులో ఉంటాయని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య తెలిపారు. బుధవారపేటలోని ఎఫ్పి షాపులను తనిఖీ చేసి రేషన్ సరుకుల పంపిణీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వినియోగదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసి డీలర్లకు సరైన మార్గనిర్దేశం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా మాత్రమే ఇవ్వాలని, ఎవరైనా డీలర్లు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు నిర్దేశించిన లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నుండి హౌసింగ్ అంశంపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె గోనెగండ్ల, పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఓర్వకల్లు మండలాల్లో పురోగతి తక్కువగా ఉందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పురోగతి సాధించాలని ఆమె సూచించారు. మార్చి 26 లోపు పూర్తి చేయాల్సిన 24,000 ఇళ్ల నిర్మాణాలపై వారపు లక్ష్యాలు నిర్దేశించి పురోగతి నివేదికలు సమర్పించాలని హౌసింగ్ పీడీకి ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు చెల్లింపులు, అదనపు సహాయం సరైన రీతిలో ఉపయోగపడేలా చూడాలని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా ఆప్షన్ 3 కింద కాంట్రాక్టర్లు ఇళ్లు ప్రారంభించకపోతే నోటీసులు జారీ చేసి వెంటనే పనులు మొదలు పెట్టించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలకు కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఇప్పటి నుంచే పకడ్బందీ ఏర్పాట్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఇంకా అధికారికంగా విడుదల కాలేదని, అయితే ప్రాథమిక సమాచారం అందిన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. నగరంలో సుమారు 4,000 మందితో సమావేశం, రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నందున వేదిక, వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాట్లపై ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్ఎండ్బి అధికారులతో ఆమె చర్చించారు. నగర సుందరీకరణ, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్కి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణంపై ఆర్ఎండ్బి అధికారులతో, రోడ్ షో, పార్కింగ్ అంశాలపై రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కర్నూలు నగరంలోని చిదంబర రావు వీధిలో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని రాజస్థాన్ విష్ణు సమాజ్ సంఘం ఆధ్వర్యంలో దాండియా నృత్యం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయనకు సంఘ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఆయన ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి దానితో పాటు దాండియా నృత్యానికి తిలకం వేసి పాల్గొన్నారు. టీజీ వెంకటేష్ ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ దసరా ఉత్సవాలను రాజస్థాన్ సాంప్రదాయం ప్రకారం నిర్వాహకులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కర్నూలు నగరంలోని రాజస్థాన్ వాసులు సమైక్యతతో ఒకే చోట చేరి ఆనందాన్ని పంచుకోవడం విశేషమని ఆయన తెలిపారు. వైసీపీలో చేరిన రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై చేసిన వ్యాఖ్యలను కర్నూలు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలానీ, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ షర్మిల ఎప్పటికీ టీడీపీకి మద్దతు ఇవ్వమని చెప్పలేదని, ఆమె పోరాటాల వలన ప్రజలకు ప్రయోజనాలు కలిగాయని గుర్తు చేశారు. పార్టీ మారిన తర్వాత విమర్శలు చేయడం సరికాదని వారు హెచ్చరించారు. ఎవరి ప్రచారం లేకుండానే మైనార్టీలు, ఎస్సీ ఎస్టీల నుండి వచ్చిన ఓట్లతో ఏదో తమ సొంత ప్రతిభ అని అనుకోవడం వ్యక్తిగత ప్రతిభ కాదని, అది సమూహం కృషి ఫలితమని వారు స్పష్టం చేశారు. పాత రేట్లకు వస్తువులు అమ్మరాదని, కొత్త ధరలు అమలు చేయాలని స్పష్టం చేశారు. పాత ధరలకు అమ్మితే ప్రజలు నిలదీయాలని కూడా సూచించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆమె మాట్లాడుతూ జీఎస్టీ పన్నులు గణనీయంగా తగ్గాయని, ప్రజలు దీనివల్ల లాభం పొందాలని సూచించారు. భగత్ సింగ్ నగర్లో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసి నిత్యావసర సరుకులు, ప్యాకేజ్డ్ ఫుడ్, డైరీ, బేకరీ ఉత్పత్తులు, ఆరోగ్య సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు,
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ పన్నులు తగ్గించబడ్డాయని ఆమె వివరించారు. నిత్యావసరాల జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నెలకు 1000 రూపాయల వరకు ఆదా అవుతుందని కలెక్టర్ తెలిపారు. రైతు బజార్లో దుకాణదారులకు సూచిస్తూ పాత రేట్లకు వస్తువులు అమ్మరాదని, కొత్త ధరలు అమలు చేయాలని స్పష్టం చేశారు. పాత ధరలకు సరుకులు అమ్మితే ప్రజలు నిలదీయాలని కూడా ఆమె సూచించారు. అధికారులను ఉద్దేశించి జీఎస్టీ పన్నుల తగ్గింపు ప్రయోజనాలపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో ఉన్న వృద్ధాశ్రమాలను సందర్శించి వాటి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సురేంద్ర అన్నారు. బుధవారం కర్నూలు శివారులోని అమ్మ వృద్ధ శరణాలయంలో తన 53వ జన్మదిన వేడుకలను వృద్ధులతో కలిసి జరుపుకున్న ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ స్ఫూర్తితో గత 25 ఏళ్లుగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల సంక్షేమానికి వారు సేవలు అందిస్తున్నట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర కుటుంబ సభ్యులు జిఎస్ సుజయ్, జిఎస్ సుమంత్, ఈ భరత్ తదితరులు పాల్గొన్నారు.